హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చీరాలలో టీడీపీ గెలుస్తుందా? నిజంగా చీరాలలో చిన్న సైజు రచ్చే జరుగుతుందండి. ఏంటంటే టీడీపీ విషయంలో ఒకటి కాదు రెండు కాదు, చాలా సమస్యలు అయితే కనుక ఎబ్బడముబ్బడిగా అక్కడైతే ఉన్నాయి. కాబట్టి చీరాల అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. చీరాలలో టీడీపీ గెలవడం సామాన్యమైన విషయం అయితే కాదు. చీరాలలో టీడీపీ గెలవడం అంటే చాలా కష్టతరమైనటువంటి ప్రశ్నగా తయారైంది నిజంగా. ఎందుకంటే వన్ సైడ్గా గెలవాల్సిన చీరాల టీడీపీ ఇప్పుడు ఇన్ని చిక్కుముడులతోటి తయారైందో చూద్దాం. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు లైక్ చేయండి, చాలామంది తెలియాలి కాబట్టి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక, షేర్ చేయండి మామూలు అది. కాబట్టి టీడీపీ అభ్యర్థిగా చీరాలలో టీడీపీ అభ్యర్థిగా కొండని ప్రకటించిన ఎవరైతే కొండని ప్రకటించడం జరిగిందో ఆ కొండని ప్రకటించిన వెంటనే ఒకరోజుకే అసమ్మతి సెగలు స్టార్ట్ అయినాయి అక్కడ. నిజం. ఎందుకంటే కొండని ఎప్పుడైతే ప్రకటించారో అక్కడ కొన్ని వర్గాలు అసలు ఒప్పుకోలే. కొండయ్య మాకు వద్దు అంట. ఎందుకంటే కనుక కొండయ్య గారిని ప్రకటించడం అక్కడ ఉన్నటువంటి చాలామందికి అయితే కనుక ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సీటు జనసేనకి వెళ్తుంది అని అయితే కనుక అనుకున్నారు అందరూ. 100% పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇస్తారు. జనసేనకి ఇస్తే కనుక ఎవరైతే జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో కాబట్టి దాన్ని బట్టి అప్పుడు చూద్దాం అన్నట్టుగా చాలామంది ప్రజలు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే జనసేన కాకుండా టీడీపీకి వెళ్ళిందో, టీడీపీ అభ్యర్థి కొండని ప్రకటించిందో అక్కడ జనసేన వస్తుందని ఆశించిన ఆశావాహులు అందరూ కూడా తిరుగుబాటు ప్రారంభించారు. ఎలా అంటే ఇంకా మామూలు ఎదురు తిరిగేసారి అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చేనేతలు ఎక్కువ. చీరాలలో చేనేత సామాజిక వర్గం, అలాగే కాపు సామాజిక వర్గం ఎక్కువ. మరి ఇలాంటి సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏ చేనేతలకు ఇవ్వలేదని, కాబట్టి అందువల్ల చేనేతలకు ఇచ్చిండి ఇంకా బాగుంటుందని చాలామంది ఎందుకంటే అసమ్మతి సెగలైతే కనుక లేకడం ప్రారంభించింది. ఎందుకంటే 2019లో కరణం బలరాం టీడీపీ నుంచి గెలిచారు. అక్కడ గెలిచిన తర్వాత అనుకోకుండా ఆయన కొడుకేమో వైసీపీలోకి వెళ్ళారు. వాళ్ళ తనయుడు వైసీపీలోకి వెళ్ళడం ద్వారా ఇంకా రెండో ఆప్షన్ లేక కరణం ఎవరైతే బలరాం గారు ఉన్నారో ఆయన కొడుకుని సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆయన కొడుకుని సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వైసీపీని సపోర్ట్ చేసినట్టు కదా. ఇలా జరగడంతో టీడీపీ ఏం చేసిందంటే ఇంకో స్టెప్ తీసుకుని ఎడం బాలాజీని టీడీపీకి ఇన్ఛార్జిగా అక్కడ నియమించింది. గతంలో జరిగింది చెప్పుకొస్తున్నాను మీకు నేను. కాబట్టి టీడీపీ ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమించిన తర్వాత ఆయన కూడా ఏం చేశాడు, కొద్దిగా 4-5 రోజుల నుండి అటు ఇటు తిరిగి కొన్ని మీటింగ్లో పాల్గొని ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తాం కదా, ఆయనతో పాటు చాలామంది వెళ్ళారు. ఇక పోతులు సునీత, కరణం బలరాం, అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న కరణం బలరాం ఏదో కూడా వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది కార్యకర్తలు తీసుకుని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. అయ్యేది అప్పుడు చీరాల్లో ఎలా అంటే గడ్డుకాలం టీడీపీకి. అలాంటి పరిస్థితుల్లో ఏంటి తర్వాత యాదవుల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంఎం కొండయ్యని, ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎం కొండయ్యనే ఇన్ఛార్జిగా నియమించారు అక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు కొండయ్యని ఎలాగైనా సరే కొండయ్య స్ట్రాంగ్గా పార్టీని కొంచెం కాపాడుకున్నాడు, అలాగే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడని లెక్కేసి ఎంఎం కొండయ్య గారికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ. కానీ పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి టికెట్ ఇవ్వడంతో చీరాల టికెట్ కోసం ప్రయత్నించిన జనసేన నేత ఎవరైతే ఉన్నారో ఆమంచి స్వాములు ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ వరకు ఇదండి జరిగింది. కాబట్టి చాలామందికి తెలియని కోణం ఇంకోటి ఉంది. అసలు ఆమంచి స్వాములు ఆ పదవికి రాజీనామా చేయడం జనసేన టికెట్ ఇవ్వాలని కాదు, టికెట్ ఇవ్వలేదని కాదు వాస్తవంగా. ఎందుకంటే చీరాల నుంచి చీరాల ఇన్ఛార్జ్గా ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే కనుక ఆయన చీరాలను ఇచ్చినా సరే నేను పోటీ చేయను, నా కాన్సెప్ట్ వేరు అన్నాడు ఆయన ఆమంచి స్వాములు గారు. ఏం మాట్లాడుతున్నాడంటే కనుక ఏదైతే గిద్దలూరు ఉందో గిద్దలూరు నాకు కావాలి, కాబట్టి గిద్దలూరు నుంచే పోటీ చేయాలనుకున్నాను, కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా నన్ను అక్కడి నుంచి పోటీ చేయమంటే నేను చెయ్యను, కాబట్టి చేయమంటారని చెప్పేసి ముందే నేను రాజీనామా చేసేసాను, కాబట్టి ఇప్పుడు నాకు గిద్దలూరు సీటు కావాలి, గిద్దలూరు స్థానం కావాలి నాకు అని అయితే గొడవ పెడుతున్నాడు ఆయన. అదే విషయం. అందు గురించి ఆమంచి స్వాములు గారు అక్కడి నుంచి రాజీనామా చేసేది తప్ప దాని గురించి అయితే కాదు. మొత్తానికి ఏదైతే ఆమంచి స్వాములకి అసలు ఏ నియోజకవర్గం కూడా దక్కకుండా పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏ నియోజకవర్గం నుంచి కూడా ప్లేస్ దక్కన పరిస్థితి అయితే ఏర్పడింది. కాబట్టి ఆమంచి స్వాములు అసలు కొండకి సహకరించిందే లేదు. మరి సహకరించాలో తెలియదు, కానీ ఇప్పుడు వరకు సహకరించింది అయితే లేదు. కాబట్టి కొండకి ఆమంచి స్వాముల నుంచే కాకుండా ఆయనకి సొంత పార్టీ నుంచి కూడా కొన్ని నిరసనలు అయితే ఉన్నాయి. కొంతమంది అయితే కనుక అసమ్మతి సంఘాలు అయితే కనుక చూపిస్తున్నారు. ఎందుకంటే కొండయ్య గారిది కొంచెం నోటి మాట సరిగా లేకపోవడం, దాని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనుక తెచ్చుకున్నాడు ఆయన. ఎలా అంటే చేనేతల గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడటం, తప్పుగా మాట్లాడటం, చేనేతల గురించి మాట్లాడటం జరిగింది. కాబట్టి అలా మాట్లాడటం వల్ల వాళ్ళందరూ కోపెద్దురుకులే కొండని ఏకమొత్తంగా ఆయన్ని ఎలిమినేట్ చేయాలన్నట్టుగా ఏంటంటే ఆయన ఏకమొత్తంగా ఆయన మీద తీవ్ర విమర్శలు అయితే గుప్పించారు.
చాలా నిరసనలు తెలియజేశారు, అసంతృప్తిగానే తెలియజేశారు. కాబట్టి కొండయ్య గారికి మాట్లాడిన కొన్ని మాటలు ఆయనకు ఎదురు చెప్తాయని ఎలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ సొంత పార్టీలోనే కొంచెం ఈయనకు పడటంలా, అలాగే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నచ్చటంలా, అలాగే కాపు సామాజిక వర్గానికి నచ్చటంలా, అలాగే ఇంకోటి ఏంటంటే కనుక ఆమంచి స్వాములు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సపోర్ట్ చేయట్లా. ఇన్ని రిస్కులు పెట్టుకుని అక్కడ చీరాల నుంచి మరి కొండయ్య గెలుస్తారంటే కనుక ఏం చెప్పాలి కదా మనం? అసలు ఏం ఆలోచించుకోవాలి మనం? గెలుస్తారంటే కనుక కొంచెం కష్టమైన విషయమే, మనం మామూలు కాదు. ఏంటంటే వీళ్ళంతా సహకరిస్తే వాళ్ళు కొండయ్యకి మేబీ ఎలా అంటే ఆమంచి స్వాములు కానీ అలాగే చేనేత ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రౌండ్ క్లియర్ చేసుకున్నట్టున్నాడు ఆయన. కాబట్టి చేనేత కార్మికులు కానీ వీళ్ళంతా చేనేత వర్కర్లు వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ ఏదేమైనట్టుగా అభ్యర్థి ఏముందరా బాబు, మనకు కావాల్సింది టీడీపీ ఏంటంటే కాబట్టి 100% మనం గెలిపించుకోవాలి అని ఏమైనా బ్యాక్ స్టెప్ తీసుకుని వాళ్ళు ఏమన్నా మళ్ళీ ప్రయత్నిస్తే తప్ప అక్కడి నుంచి చీరాల నుంచి టీడీపీ గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా కష్టం అవుద్ది వాస్తవం. నేను ఎందుకు చెప్తానంటే కాబట్టి ఆల్రెడీ ఈయన మాట్లాడిన కొన్ని దుందుడుకుని మాటలతో చాలా మటుకు చాలా సామాజిక వర్గాల్లో ఈయనకి ఆల్రెడీ బ్యాడ్ వస్తుంది. అక్కడ ఆ బ్యాడ్ని క్లియర్ చేసుకుని మళ్ళీ స్టాండ్ అయ్యాడు అనుకునేసరికి సొంత పార్టీలోనే మళ్ళీ ఈయనకేమో మళ్ళీ విరోధం. కాబట్టి ఆయనేమో ఆమెన్ స్వాములు గారు ఉన్నట్టుండి రిజైన్ చేసేసి ఆయన దాంట్లో వెళ్ళిపోయి ఆయన సీట్ రాలేదని కోపం అనుకుని కొంతమంది అయితే కనుక భావించారు. అలాగే కాపులు కూడా చాలామంది అనుకున్నారు. కాబట్టి ఏదేమైనా కానీ చీరాలలో టీడీపీ చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే నేను చెప్పేది. చూస్తున్న మీరు అందరూ మర్చిపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.